హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాను కాలేజ్కి వచ్చి అక్కడ నిల్చొని ఉన్న విశ్వాతో, రే ఏంట్రా నువ్వు, ఏంట్రా ఇలా ఉన్నావు, ఏంటి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నిన్న నైట్ నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నేను నీతో సరిగ్గా మాట్లాడలేదు అని నువ్వు ఇలా మోడీగా ఉన్నావు. అరే అలాంటిది ఏమీ లేదురా, నాతో మాట్లాడురా, ఇలా చూడురా అని జాను విశ్వ చేతిలో పట్టుకొని గడ్డం పట్టుకొని చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే జై కారులో వచ్చి ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి జాను ఈ విశ్వతో ఇంత క్లోజ్గా మాట్లాడుతుంది అని అనుకుంటూ అక్కడున్న అటెండర్ని పిలవగానే సార్ చెప్పండి సార్ అంటూ అతను వస్తాడు. ఇక అతనికి జై కాస్త డబ్బు ఇస్తాడు. నువ్వు నన్ను చూడలేదు, ఈ విషయం ఎవరితోనూ చెప్పకూడదు అన్నట్లుగా నువ్వు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని జై అనడంతో ఏంటి చెప్పండి సార్ అని అతను అంటాడు. జాను విశ్వ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అని అడగటంతో లేదు సార్ అలాంటిదేమీ లేదు, కానీ వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అని అటెండర్ అంటారు. అవునా, ప్రేమించుకోవట్లేదా అని జై అడుగుతూ ఉంటే అవును సార్ అని అతను కన్ఫర్మ్ చేసేస్తాడు. అయితే అతను ప్రేమిస్తున్నాడని తెలిసినా కూడా నీకు కనీసం ప్రేమిస్తున్నట్టు డౌట్ వచ్చినా కూడా నాకు తొందరగా ఇన్ఫర్మేషన్ అందజేయాలి, గుర్తుంది కదా అని జై మరీ చెబుతూ ఉంటాడు. అలాగే సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము ఎవరికి ఇస్తాను, తప్పకుండా ఇస్తాను అని అతను అంటాడు. ఇంకా జాహ్నవి నవ్వుకుంటూ చాలా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. జై కోపంతో